జస్ట్ ఒక చిన్న ఎలిమెంట్ జొన్న రొట్టె అది మీకు ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్తో కూడి ఉన్నదో అని చెప్పేసి పోయంలో రాశారు. సో ఇట్లాంటి సాహిత్యం అంతా కూడా స్టూడెంట్స్కి చేరటం వల్ల ఏదైనా లాభం చేకూరుతుంది అని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు సిలబస్లో మనకి ఇది ఉంది కదా, ఉండడంతో ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే మన కథల్లో చూసుకున్న సినిమాల్లో చూసుకుంటే జస్ట్ గెస్ట్ క్యారెక్టర్లు గాను, లేదంటే ఏదో కోల్డ్ బ్లడెడ్ మర్డరర్స్ గాను, లేదంటే దొంగతనాలు చేసే వాళ్ళలాగానో ఇలా చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. లేదంటే ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళలాగానో ఇట్లాంటివి ఏవో ఉంటాయి. సో సిలబస్లో ఉండడం చేత, లేదంటే విద్యార్థులు చదవడం చేత ఏంటంటే వాళ్ళు పెరుగుతున్న క్రమంలో చుట్టూ వాళ్ళకి బంజారా దోస్తులు ఉండొచ్చు, ట్రైబల్ దోస్తులు ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళ మధ్య ఘర్షణ రావచ్చు. అంటే ముఖ్యంగా చాలా వరకు వీళ్ళు ఈజీగా వచ్చేస్తారు అని అనుకుంటారు. ఎవరు కూడా ఈజీగా రారు. అంటే బంజారాలనే కాదు, ఎవరైనా కానీ అంత ఈజీగా వచ్చే పరిస్థితులు ఎవరికి లేవు. ఎన్ని వదులుకోవాల్సి వస్తుందో ఒక దగ్గరికి రావాలంటే ఆ ఎమోషనల్గా కానీ ఎంత డ్యామేజ్ అయిపోతామో మనకు తెలియదు. ఎన్ని వదులుకోవాల్సి వస్తుందో, మనల్ని మనం ఎన్నిసార్లు చంపుకోవాల్సి వస్తుందో కూడా తెలీదు. సో ఈ విద్యార్థులు ముఖ్యంగా యంగ్స్టర్స్ దీన్ని చదవడంతో ఏంటంటే పెరుగుతున్న క్రమంలో వాళ్ళతో సోషల్గా ఎలా మూవ్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ అసలుకి స్ట్రాటజీ ఏంటి, లేదంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి, వీళ్ళని ఎలా అర్థం చేసుకోవచ్చు, వీళ్ళతో ఎలా కలిసి ఉండొచ్చు, వీళ్ళని మనం ఇంకా సోషలైజ్ చేసి వీళ్ళ జీవితాల్లో కంటే లైక్ చాలామందికి ఇప్పటికీ బహుశా కొన్ని తండాలకు వెళ్తే వీళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, వీళ్ళకి గవర్నమెంట్ నుంచి పాలసీస్ ఉన్నాయి అన్న విషయాలు కూడా ఇప్పటికి తెలుసున్నాయో లేవో కూడా తెలియదు. అంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యాం కానీ 10 ఏళ్ల క్రితం కానీ, లేదంటే అట్లీస్ట్ ఒక 5 ఏళ్ల క్రితం చూసుకుంటే ఎంత గవర్నమెంట్స్ సపోర్ట్స్ ఉన్నా కానీ అది తెలియదు చాలామందికి తెలియదు. అసలుకి వాళ్ళని మనుషులుగా కూడా కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి తండాలు దాటి బయట మనుషులు ఉంటారన్న విషయం కూడా తెలియని పరిస్థితి. తండాలనే కాదు, ఇప్పుడు చెంచులు చూసుకున్న, కోయలు చూసుకున్న, పరధాన్లు కానీ అందరూ ట్రైబల్ కమ్యూనిటీస్ పరిస్థితి ఇవే ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళు చదువుకోవడం చేత వాళ్ళు వెతుక్కుంటారు ఎవరు వీళ్ళు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కాస్త కూస్తూ వాళ్ళకి అర్థం అవుతుంది. సో సాహిత్య అకాడమీ పురస్కార్ వచ్చింది కాబట్టి మీకు యువ పురస్కార్, ఈ నేపథ్యంలో మీకంటూ అవార్డుల మీద, అవార్డు సంస్కృతి మీద ఒక అభిప్రాయం ఉంటుంది, ప్రభుత్వ అవార్డులు కాకుండా చూసుకున్నట్టయితే. సో ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులు ఇస్తున్న అవార్డుల మీద కానివ్వండి, కొన్ని అవార్డులు చాలా కాంట్రవర్సల్గా ఉంటున్నాయి, మీకు తెలియంది కాదు. సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పాలంటే సాహిత్య అకాడమీ వాళ్ళు బహుశా నాకు తెలిసి సాహిత్యానికి ప్రతి భాషలో కూడా, అంటే సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని యువకి అంటే 35 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి, తర్వాత అనువాద రంగంలో, బాల సాహిత్యంలో అండ్ సీనియర్ మోస్ట్ రైటర్స్ అంటే లైక్ నాకు తెలిసి ఇంకా చాలా కృషి చేసిన వాళ్ళు, సో 4 రంగాల్లో కూడా సాహిత్య అకాడమీ దాదాపుగా ప్రతి ఏడాది భారతీయ భాషలన్నింటిలో కూడా ఈ గుర్తింపు ఇస్తుంది. బహుశా నాకు తెలిసి అంత పెద్ద సంస్థ సాహిత్య అకాడమీ ఒకటే అనుకుంటాను. అండ్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అవార్డు వచ్చిన పుస్తకాల్ని అనువాదం చేసి అన్ని దాదాపుగా భారతీయ భాషలో అనువాదం చేసి అదొకటి అవైలబిలిటీ ఉంది మనకొకటి, ఈజీలీ అసెసిబుల్గా అంటే కొనుక్కునే రకంగా. ఇప్పుడు ఎలా ఉన్నాయనేది తెలియదు ప్రైజెస్, కానీ అప్పట్లో మాత్రం దాదాపుగా నేను సాహిత్య అకాడమీ పుస్తకాలన్నీ కూడా ఎన్ని చదివాననేది నాకు తెలియదు, కానీ నేను దాదాపుగా కొని పెట్టుకున్నాను. సో ఇక అవార్డు సంస్కృతి గురించి అంటారా, కొన్ని ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో అవి మనల్ని పిలుస్తారు, మీకు అవార్డు ఇస్తాము గుర్తింపు అని. సరే అవార్డు ఇస్తున్నారు సంగతి ఓకే, బాగానే ఉంది. సరే ఒక వ్యక్తి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, మీరు వాళ్ళని గుర్తిస్తున్నప్పుడు బేసిక్ నీడ్గా అట్లీస్ట్ రాను పోను, అది యంగ్స్టర్సే కానివ్వండి, ఇప్పుడు సాధారణంగా చాలామంది 5,000 అయినా కానీ కొంతమంది ఇస్తున్నారు, ఖచ్చితంగా ఇస్తున్నారు. పాపం సంస్థ సభకి పాపం ఒక 10-20 వేలు ఏమో ఖర్చు అవుతాయేమో, అవార్డు కింద వాళ్ళకి ఒక 5,000 10,000 అలా ఇస్తున్న సంస్థలు ఉన్నాయి. దాని మించి కథలకి కేవలం ఒక కథకే 40,000 50,000 లక్ష రూపాయలు ఇస్తున్నవి కూడా ఈ మధ్య కాలంలో వచ్చాయి. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి అప్పుడు లేవు, అప్పుడు కేవలం 1,000 రూపాయలు 2,000 5,000 ఇది అనమాట. అప్పుడు ఈ నవ్య అని, తెలుగు వెలుగు, వీళ్ళ అన్ని పత్రికల్లో కథలు కాంపిటీషన్స్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు చూసుకుంటే తానా ఆట, తర్వాత ఈ ఖమ్మం నుంచి ఒక సంస్థ వాళ్ళు ఉన్నారు, ముల్కనూరు గ్రంథాలయం అని. సో ఇట్లా చాలా సంస్థలు వచ్చాయి, చాలా హైయెస్ట్ ప్రైజులు పెట్టి ఇది చేస్తున్నారు. ఇట్లాంటివి ఓకే, ఇట్లాంటివి మనకి ఎంతో కొంత పనికి వస్తాయి కదా. కొన్ని సంస్థలు మాత్రం ఇంకా అదే పనిగా వాళ్ళు ఎందుకు అసలు గౌరవిస్తున్నారు అన్నది వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదు. బేసిక్గా అంటే వాళ్ళు చేయకూడదని అనను, కానీ వాళ్ళు అట్లీస్ట్ ఒక వ్యక్తిని గౌరవించుకుంటున్నాము అని అంటే వాళ్ళకి గౌరవము, అవార్డు తీసుకున్నందుకు వీళ్ళకి గౌరవము.
అవును. ఆ గౌరవం ఉన్నప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ వచ్చే వ్యక్తిని పిలుస్తున్న వ్యక్తికి రాను పోను లేదంటే ఆ సంస్థ పరంగా వాళ్ళు అంతంత ఖర్చు అంత డెకరేషన్స్కి పెట్టే బదులు వాళ్ళకి ఫుడ్ పెట్టడం. ఎందుకంటే చాలా మందికి పాపం కొంతమంది అయితే సీనియర్ మోస్ట్ పీపుల్ సాహిత్యం మీద ప్రేమతో సభలకు వస్తుంటారు. పని కట్టుకొని ఒక బ్యాగ్ పట్టుకొని ఇంత బిస్కెట్ ప్యాకెట్ వేసుకొని అట్లాంటి వాళ్ళందరూ ఉంటారు అక్కడ. స్నాక్స్ ఎంత ఇచ్చినా కానీ మనము అంత ఓవర్గా హైప్ చేసే కంటే అంత ఇది చేసే కంటే ఆ డబ్బులతో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెడితే అట్లీస్ట్ మన సంస్థ పరంగా అదొక రకమైన ప్రచారం కూడా మనకు జరుగుతుంది. ఆ రైటర్స్కి మనము దానికి ఇదయ్యే బదులు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా అది వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు. అట్లీస్ట్ రానుపోను అండ్ కొంత అవార్డుకి సంబంధించి అవార్డు అందరూ శాల్వాలు మెమెంటోలే అంటే అందరూ అంటే కొంతమంది అదే పనిగా ఇది చేస్తూ అది పెద్ద ప్రెస్టీజియస్ గౌరవం అని మళ్ళీ జాతీయ స్థాయి అంటారు. మరి అది జాతీయ స్థాయి అంటే ఇప్పుడు మరి ఇంత పెద్ద పెద్ద సంస్థల నుంచి వచ్చే మరి వీళ్ళు ఏంటి అసలు వీళ్ళు జిల్లా స్థాయి అవుతారా? కాదు కదా. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి నాకు బాధ వేసే విషయాలు. అందుకని నేను కొన్నిసార్లు ఫోన్ చేస్తే నెమ్మదిగానే సరే ఏమనుకోకండి నా పరిస్థితి బాగాలేదు నేను రాలేనండి థ్యాంక్ యూ అని చెప్పేసి వద్దని చెప్పాను. కొన్ని మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కలవడానికైనా వెళ్ళాలి అని పని కట్టుకొని వెళ్ళినవి కూడా ఉన్నాయి. ఓకే, సరే.